ఈరోజు హ్యావర్ డిస్టెన్స్ మల్టీమీటర్ కొన్నా గాయస్. అయితే ఇది చిన్నది గాయస్, మినీ ఇది గాయస్. అయితే దీంట్లోనిది మనము డీసీ వోల్టేజ్ చెక్ చేయొచ్చు, ఏసీ వోల్టేజ్ చెక్ చేయొచ్చు, డీసీ కరెంట్ చెక్ చేయొచ్చు గాయస్. అయితే చూపించా ప్యాడ్ చూపించి దగ్గరగా. ఇదిగోండి గాయస్ ప్యాడ్. ఓకే, ఇందులో చూడండి, ఇందులో చూడవచ్చు గాయస్. ఈ మల్టీమీటర్లో మనం డీసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్, డీసీ కరెంట్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ చెక్ చేసుకోవచ్చు, డయోడ్లు చెక్ చేయొచ్చు, వైర్ చెక్ చేయొచ్చు, అన్నీ. ఇది ఉంటే చాలు, మనం అన్ని ఫంక్షన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు లైవ్ ప్రాక్టికల్లో మనం చెక్ చేసి చూపెడతాము ఎలా చెక్ చేయొచ్చు అన్నది. ఓకేనా? బాగుందో లేదో అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి చెక్ చేసి చూపించు. మామూలుగా ఇలా సౌండ్ వచ్చింది అనుకోండి, ఆ వైర్ ఓకే ఉన్నట్టు చూడొచ్చు. అంతేకాకుండా మీకు వైర్ తో కూడా చూపెట్టవచ్చు. ఇదిగో వైర్తో చెక్ చేస్తుండే మనోడు. ఈ వైర్ ఓకే ఉందో లేదో కూడా చెక్ చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు సౌండ్ వచ్చింది అనుకోండి, వైర్ ఓకే ఉన్నట్టు. డీసీ వోల్టేజ్ చెక్ చేయాలంటే ఇదిగోండి, డీసీ వోల్టేజ్ మోడ్లో పెట్టాలి. ఓకే, డీసీ వోల్టేజ్ మోడ్లో పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి. డీసీ వోల్టేజ్ ఇప్పుడు మనం ఒక బ్యాటరీని చూసుకొని ఇప్పుడు చెక్ చేస్తున్నాం. బ్యాటరీ దీన్ని ఎంత వోల్టేజ్ ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, దీని వోల్టేజ్ వచ్చేసి 1.6. పాయింట్ తెలీదా నీకు? 1.6 వోల్టేజ్ వస్తుంది ఇది. ఓకే, ఈ విధంగా మనం డీసీ వోల్టేజ్ చెక్ చేయొచ్చు. ఏసీ వోల్టేజ్ ఎలా చెక్ చేయొచ్చు అంటే చూడండి, ఇదిగో ఈ మోడ్లో పెట్టాలి. 750 వోల్ట్ పెట్టామా, పెట్టి ఇదిగోండి ఇప్పుడు డీసీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. డీసీ వోల్టేజ్ ఉండు, డీసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ కూడా చెక్ చేయొచ్చు మనం. చూడండి, నేను చెక్ చేస్తున్నాను, పట్టుకో. డైరెక్ట్ కరెంట్ దూరం ఉండు కాస్త, నీకు భయం కాదు. డైరెక్ట్ మనం ఇప్పుడు ఏసీ వోల్టేజ్ ని కూడా చెక్ చేస్తున్నాం. ఇదిగోండి ఎంత వచ్చింది, 280, 280 వోల్టేజ్. 280 వోల్టేజ్ గాయ్స్, అంటే 260, 270 వోల్టేజ్ వచ్చిందంటే మనకి ఏసీ వోల్టేజ్ చెక్ చేసినట్టు. అంటే ఇది డైరెక్ట్ ఇంట్లో వచ్చే కరెంట్, ఇది వోల్టేజ్. మనం దీంతో ఇప్పుడు ఏమేమి చెక్ చేసినాం చెప్పురా. మనము బ్యాటరీ చెక్ చేసాము, అలాగే వైర్స్ చెక్ చేసాం, బ్యాటరీ చెక్ చేసాం, డైరెక్ట్ కూడా చెక్ చేసాం. డైరెక్ట్ ఇంట్లో పవర్ ఎంత వస్తుందో కూడా చెక్ చేసినాం మనం. అంటే ఇది ఈ మల్టీమీటర్తో మనం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఇది మల్టీమీటర్ మార్కెట్లో చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ డీసీ సెల్ కూడా చెక్ చేసి చూపించరు ఒకసారి. చూడండి, ఇది 1.58 వోల్టేజ్ వచ్చింది. మనం రిమోట్ బ్యాటరీ చెక్ చేసినాం. రిమోట్ బ్యాటరీ చెక్ చేస్తే ఇది 1.58 వోల్టేజ్ వచ్చింది. మా దగ్గర ఇంకో బ్యాటరీ కూడా ఉంది, ఇదంతా చెక్ చేద్దాం గాయ్స్. గాయ్స్ ఇది చెక్ చేయండి గాయ్స్. ఇది ఎంత వచ్చింది చూడండి, 1.49 వోల్టేజ్. ఇలా మనం దీన్ని మల్టీమీటర్ అంటారు దీంతో అన్ని రకాలుగా తక్కువ రేట్లో ఉంటుంది. ఈజీ ప్రాసెస్. ఈరోజే వీళ్ళు నేర్చుకున్నారు కానీ అన్ని చెక్ చేయడం వచ్చినాయి వీళ్ళకి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మీకు ఈ మల్టీమీటర్ ఉంటే ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే, అవి చూడండి. ఇప్పుడు సపోజ్ మన ఛార్జర్ వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేయాలి. దాన్ని చెక్ చేయరా, ఛార్జర్ పెట్టు. ఒకటి లోపల పెట్టు, ఒకటి కింద ఒకటి పెట్టు. కింద ఒకటి పైన ఒకటి. ఈ రెడ్ కింద, రెడ్ లోపల, రెడ్ లోపల పెట్టినావా? ఇక్కడ కరెక్ట్ టచ్ కావడం లేదా? ఇది వదిలేసే. అది మన దగ్గర ఛార్జర్లు ఉన్నాయిగా ఇంకా వేరేవి, ఇంకా వేరే ఛార్జర్. మంది వైర్లు కట్ చేసిన ఛార్జర్ లేదా? వైర్ కట్ చేసింది ఇక్కడ ఉంది. వైర్ కట్ చేసింది పెట్టి దాన్ని కనెక్ట్ చేయి.
వోల్టేజ్ చెక్ చేసుకుని చూపించవచ్చు. దాని తొందరగా వీడియోలో ఎంత పడిపోతుంది, మళ్ళీ ఎవరు చూడరు. దాన్ని తీసున్నాయా? దాన్ని 2 పట్టుకో. ఇదిగోండి, ఇప్పుడు మనం ఛార్జర్ కూడా చెక్ చేసేస్తున్నాము. ఛార్జర్లో మనకి ఏం కూడదు, నేను ఉన్నాగా. ఇప్పుడు చూడండి, ఆన్ చేసినాము. ఇదిగోండి ఎంత వస్తుంది చూడండి. ఇదిగోండి ఛార్జర్ కూడా చెకింగ్ చేసినాం. 5 వోల్టేజ్ డీసీ వచ్చింది. ఈ విధంగా అన్ని చెక్ చేసుకోవచ్చు. మనం అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అనేది ఈ మల్టీమీటర్తో చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ కూడా ఎక్కువ రాదు, 150 రూపీసే. మార్కెట్లో 220 రూపీస్, మనం అయితే 150కి అమ్మేస్తున్నాం. మీకు ఎవరికైనా కావాలంటే ఒక నెంబర్ చెప్తాం, ఆ నెంబర్ని నోట్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఇస్తాము. ఇది ఓకేనా? లైక్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. ఓకే, బాయ్ బాయ్ గైస్. బాయ్.